హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదండి, ఈరోజు అయితే మీకు చాలా అంటే చాలా సింపుల్ కర్రీ అనేది చెప్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్, మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని అయితే దాంట్లో యాడ్ చేసుకుని దాన్ని చక్కగా మగ్గనిచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, లాస్ట్గా వచ్చి మనం కొంచెం కారం అనేది యాడ్ చేసుకుని దాన్ని కూడా కొద్దిసేపు మగ్గనివ్వండి. సో ఫ్రెండ్స్, లాస్ట్లో అయితే మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని బాగా అంటే బాగా ఉడకనివ్వండి. మనకి బద్ద ఉడికింది అంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒకవేళ మనకి ఆయిల్ పైకొచ్చి బద్ద ఉడకకపోతే కనుక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని మళ్ళీ ఉడకనివ్వండి. సో ఫ్రెండ్స్, లాస్ట్కి వచ్చి మనకి ఫైనల్గా అయితే ఇది ఖచ్చితంగా లాస్ట్లో అయితే ఖచ్చితంగా ఉడికిపోతుంది. నెక్స్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా వాడుతున్నాను నేనైతే. సో ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఉంటే గరం మసాలా వాడండి, లేదంటే కనుక చికెన్ మసాలా, మటన్ మసాలా ఏదైనా వాడచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.